జీవితంలో గెలుపోటములను ఎవరైతే సమానంగా స్వీకరిస్తారో వారు ఏ రంగంలో ఉన్నా రాణించగలరు. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బీసీ మహిళ కావడంతో, అదేవిధంగా వారున్న ఏరియా కూడా కార్పొరేటర్‌గా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడంతో తాను కార్పొరేటర్ రేస్‌లో నిలబడ్డారు. అయితే ఎంతోమంది తనను మేయర్ అని చెప్పినప్పటికీ తాను దానికి పొంగిపోకుండా వాళ్ళ ఏరియాలో ఉన్న ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తూ ప్రతి గడపకు తిరిగిన, కొన్ని ఓట్లతో ఓడిన ప్రజలను వీరన్ లీడర్గా అలాగే ఉంటూ కుంగిపోకుండా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న ఎన్పి నేహశ్రీ డాటర్ ఆఫ్ ఎన్పి వెంకటేష్తో ముఖాముఖి. నేహశ్రీ, బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఎందుకనేది మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. యాక్చువల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా అది మెయిన్ రీజన్. 37వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ ఎన్పి వెంకటేష్ అన్న బిడ్డ నేహశ్రీ. ఈ ఎన్నికల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఏదో పదవి కోసమో ఏదో డబ్బు కోసమో కానీ నేను ఈ ఎన్నికల్లో నిలబడడం జరగలేదు. కనుక గెలుపు ఓటములు నన్ను బాధించవు. కేవలం అభివృద్ధి చేద్దామన్న మంచి ఉద్దేశంతోనే నేను ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఈ ఓటమిని తీసుకోలేనంత బలహీనురాల్ని నేను కాదు. ఈ ఓటమిని నేను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. నేను కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి, ఎల్లప్పుడూ ఈ వార్డు అభివృద్ధి కోసమై ఉంటాము, సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ఈ ఎన్నికల ప్రయాణంలో మాతో పాటు ఉండి మీ పనులనన్నీ మానుకొని మా వెంట ఉండి మాకు ఓట్లు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చూసారు కదా వీడియో. రియల్గా చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ అది. అంటే నార్మల్గా ఎవరైనా ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు గెలిచినా కూడా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని వస్తారు. ఓడిపోయిన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు రావడానికి కొన్ని నెల రోజులు టైం పడుతుంది. ముఖ్యంగా లేడీస్, అండ్ అందులో మీరు ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చిన రంగేట్రం ఇస్తున్నారు. అప్పుడే ఎట్లాంటి డిప్రెషన్ వెళ్ళుకోకుండా, ఎట్లాంటి బాధ లేకుండా ఎలక్షన్స్ అయినాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన 1 hour లోపల, ఇంకా నాకు రిజల్ట్స్ కూడా నేను కంప్లీట్ మీ ఏరియా చూడలేదు, ఫస్ట్ మీ వీడియోనే చూసాను. నేను ఇన్స్టాలో పెట్టినారు, తర్వాత నేను చూస్తే చాలా డేర్గా, అసలు ఇంత కూడా బాధ డిప్రెషన్ లేకుండా చాలా క్లియర్గా నాకు ఓట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు, అండ్ నేను కుంగిపోను, నాకు అప్పుడు పొంగిపోలేదు, ఇప్పుడు నేను కుంగిపోను అని చాలా బాగా చెప్పినారు. రియల్గా ఆ విషయంలో చాలా మెచ్యూర్డ్గా, అంటే ఎస్ ఎన్పి వెంకటేష్ అనే బిడ్డ అంటే గిట్టనే ఉంటుంది, ఆ విధంగా మీరు ఒక వీడియో పోస్ట్ చేసాం. రియల్లీ అప్రిషియేట్ యూ. అయితే నిజంగా మీరు ప్రతి ఇష్యూని అడ్రస్ చేసింది ఏరియాలో ఉన్నదాన్ని, అండ్ వార్డులో అంటే మీ డివిజన్లో ఉన్న అన్ని ఇండ్లకు ప్రతి ఇంటికి పోయి అంటారు, అంత తిరిగిండ్రు కదా. అండ్ నిజంగా కూడా సరే, వేరే మాట్లాడాలంటే కూడా వేరే వాళ్ళు ఎంత చేసినా అంతకంటే ఎక్కువ కూడా మీరు ప్రజలకు ఏం చేయాలో మీ నాన్నగారు చేసిండ్రు, మీరు కూడా ఎలక్షన్స్ టైంలో కూడా చేశారు. అంత చేసిన ప్రజలు మిమ్మల్ని అంటే ఆ రేంజ్లో ఆదరించలేకపోయినారు అని మనకు రిజల్ట్స్ని బట్టి అర్థమైపోయింది. సో మరి మీకు నిజంగా బాధ అనిపించలేదా? అసలు అంటే ఎలా ఓటమిని మీరు ఎలా తీసుకున్నారు? అంటే యాక్చువల్గా రిజల్ట్స్ డే రోజు అయితే మాకు రిజల్ట్స్ అరౌండ్ 8:30 ఆ టైంకి తెలిసినాయండి. సో రిజల్ట్స్ తెలిసినప్పుడు అయితే అఫ్ కోర్స్ ఎవరికన్నా బాధేస్తుంది, ఇట్స్ అ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. సో నేనైతే బాధపడినా, కానీ దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మా ఫాదర్ లైక్ 20 years నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన 20 years అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ షార్ట్ టైం, ఇట్స్ అ వెరీ లాంగ్ టైం. సో ఆ 20 yearsలో ఆయనకు ఎన్ని ఎదురు దెబ్బలు దాకినాయి, ఆయనకి ఎన్ని ఆపర్చునిటీస్, టీడీపీలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చే వరకు ఎన్ని టైమ్స్ ఎన్ని ఛాన్సెస్ కోల్పోయిండు, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి, అయినా కూడా అవన్నిటిని ఆయన అధిగమించి ఆయన ఎంత స్ట్రాంగ్, ఎప్పుడు పబ్లిక్తో డిస్కనెక్ట్ కాలేడు. ఎన్ని ఎదురైనా కూడా అండ్ ద వెరీ నెక్స్ట్ డే హీ హావ్ షోన్ అప్ ఇన్ పబ్లిక్, అండ్ మళ్ళీ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రొఫెషన్లో కూడా ఎన్నో ఫ్రీ కేసెస్ చేస్తున్నాడు, ఇంకా కూడా ఫ్రీ కేసెస్ నడుస్తున్నాయి. సో ఆయనకి ఆయన లైఫ్లో 20 years నుంచి ఇన్ని తగులుకుంటూ వస్తున్నా కూడా ఆయన ఎక్కడ కుంగిపోలేడు.
సో నేను ఒక్క ఓటమికి నేను ఎలా కుంగిపోతా చెప్పండి. అసలు 20 ఇయర్స్ నుంచి అట్లా అన్నీ అధిగమించి ముందుకు రావడం, ఎల్లప్పుడూ పబ్లిక్‌లో ఉండడం అంటే ఎంత గుండె ధైర్యం గావాలి. అసలు ఎవరికుంది అంత గుండె ధైర్యం? నేనైతే నా లైఫ్‌లో ఎవ్వరిని చూడలేదు. హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఇన్ మై లైఫ్. నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ తనకి. తను నాకు మెంటల్‌గా ఎట్లా స్టేబుల్ ఉండాలో నేర్పించిండు. ప్రతి చిన్నదానికి సంతోషపడి, ప్రతి ఏదన్నా అయితే కుంగిపోవద్దని నేర్పించిండు. అవన్నిటిని ఆయన నుంచి చూసి నేర్చుకొని నేను కూడా డిసైడ్ అయినా. సో, ఐ షుడ్ బి ఆల్సో స్ట్రాంగ్. నేనేం కుంగిపోవద్దు. ఆఫ్‌కోర్స్ బాధైతే ఏసింది గానీ, నేను క్యారీ ఫార్వర్డ్ జేయలేదది. నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే ఐ హావ్ షోన్ అప్ ఇన్ కోర్ట్. కోర్ట్‌కెళ్ళిన, నార్మల్‌గా అందరు పబ్లిక్‌తోన మాట్లాడిన. జస్ట్ ఐ కేమ్ బ్యాక్ టు మై నార్మల్ లైఫ్. అయితే 31వ డివిజన్‌లో మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిండ్రు. 109 ఓట్లతో ఓడిపోయారు కదా! అస్సలు మీ ఓటమికి ముఖ్య కారణాలు ఏమనుకుంటున్నారు? నా గత ఎలక్షన్‌లో ఓటమికైతే అనేక కారణాలున్నాయండి. ఒక్క కారణం అంటూ లేదు. మన మహాభారతంలో చెప్పినట్లు కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు నా ఓటమికి గూడా అనేక కారణాలున్నాయి. ఒకటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను నా క్యాన్వాసింగ్ అనేది స్టార్ట్ జేసినాను. సో, అంతకంటే ముందే ఆల్రెడీ వేరే పార్టీ అభ్యర్థులు వాళ్ళ క్యాన్వాసింగ్ స్టార్ట్ జేసిర్రు. సో, నేను కొంచెం కంపారిటివ్‌లీ కొంచెం లేట్ స్టార్ట్ జేసినా. అది గూడా వన్ ఆఫ్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. మరియు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ జేయలేదు గాబట్టి కొంచెం అవగాహన గూడా తక్కువై, దానివల్ల గూడా అని కొంచెం అనుకుంటున్నా. ఇంగా మిగతాది అనేక వివిధ కారణాలు గూడా ఉన్నాయి. సో, అన్నీ కలిసికట్టుగా అట్లా అయింది. మీకు ఐడియా ఉందో లేదో జ్ఞాపకం అంటే జస్ట్ ఐయామ్ రిమైండింగ్ యూ. మీకు నేను అప్పుడు ఒక విషయం చెప్పినాను. అది ఇప్పుడు ఏంటి అంటే మీరు మేయర్ రేస్‌లో ఉన్నారు. కాబట్టి మీ కాంగ్రెస్‌లో ఉన్న లీడర్‌లే మిమ్మల్ని ఓడగొట్టే అవకాశాలు ఉన్నాయి. అది మీరు ఒకసారి జాగ్రత్త పడండి అని చెప్పిన. అప్పుడు మీరు నాకు చెప్పిన విషయం ఏంటంటే, వి ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. మీరు తప్పు ఊహించుకుంటున్నారని నాకు చెప్పినారు. ఒకసారి మీకు అది జ్ఞాపకం చేస్తా. అది మీరే మాట్లాడినరు అని అనుకుంటున్నా నేను. ఎడ్యుకేటెడ్ అంటే మీకు అన్నీ తెలుసు. అంటే రాజకీయం ఎట్లా జరుగుతుందో నాన్నగారి నుంచి చిన్నప్పుడు చూస్తుంటో మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మహబూబ్‌నగర్‌లో రాజకీయాలు ఎక్కువ. ఇంకా మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌లో అయితే ఇంకా ఎక్కువ. అంటే ఇంకా కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. మహబూబ్‌నగర్‌లో మరీ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైతుందంటే మీకు శత్రువులు బయట ఎక్కడనో లేదు మీ పక్కలనే ఉంటుంటారు. ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ట్రెండ్ ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థిని ఓడగొట్టడానికి అదే కాంగ్రెస్ టికెట్ రాని వాళ్ళు అనుకోండి. ఇది అందులో ఉన్నోళ్ళు కూడా బాగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎన్నో చూస్తున్నాను నేను మహబూబ్‌నగర్‌లో. అయితే ఇప్పుడు మీరొచ్చేసి మేయర్ రేస్‌లో కూడా ఉన్నారు. కాబట్టి మీ మీద కూడా ఫోకస్ చాలా గట్టిగానే ఉందని నాకు అర్థమవుతుంది. సో, దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేయగలుగుతారు? కాంగ్రెస్‌లో ఏం గ్రూప్ రాజకీయాలు అంత ఉండవండి. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఓకే. అందరూ పార్టీ కోసమే పనిచేస్తారు. అందరూ పార్టీ కార్యకర్తలే. పార్టీ మంచిగుండాలనే పనిచేస్తారు. అందుకనే మొన్న మన ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. ఇట్లా గ్రూప్ రాజకీయాలు ఏముండవు. మేమందరం ఒక ఫ్యామిలీ. మేమందరం కలిసికట్టుగానే ఉంటాం. కలిసికట్టుగానే పనిచేస్తాం. పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం. సో, ఇది కథ. యువర్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ అట్లా లేదండి. వి ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నించినన్ను మహబూబ్‌నగర్‌లో చాలామంది కూడా తెలుసు. నిజంగా కూడా ప్రయత్నం చేసిందంట. సో, దానికి నీ సమాధానం? మన మహబూబ్ నగర్‌లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వ్యక్తులు పార్టీలకు అతీతంగా నన్ను ఓడగొట్టనికే చూసిర్రు. నానా రకాలుగా కుట్రలు చేసిర్రు. మేము ముందలకొస్తే వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి చాలా కుట్రలు పన్నిండ్రు. మరియు మన మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి కూడా సేమ్ ఇదే జరిగింది. మరియు మన డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారిని కూడా ఓడించనికే ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో, ఇవన్నీ రాజకీయంగా మేము ముందలకొస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇబ్బందులైతాయి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే నానా రకాలుగా కుట్రలు పన్నిండ్రు. కానీ నేనైతే ఒక ఎగ్జాంపుల్ ఇద్దామనుకుంటున్నా. ఇప్పుడు సన్ రేస్ ఉంటాయి. సూర్యకాంతి ఉంటది. చేతి పెట్టి ఆపితే ఆపగలమా? ఆపలేము. అట్లనే ఒక వ్యక్తిని వాళ్ళ ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళ మంచి ఉద్దేశాన్ని, వాళ్ళ ప్రతిభను, వాళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాన్ని ఇవన్నిటిని కూడా ఆపలేరు. అవన్నీ ఏదో ఒక రోజు బయటికొస్తాయి. సో, అట్లా చేతి పెట్టి ఆపాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్‌లో ఇవన్నీ ఆపలేరు గదా! సో, ఓకే. ఈమె ఓడిపోతే ఇంట్లో కూర్చొని కృంగిపోతది అని అనుకున్రేమో గానీ, నేను అస్సలు ఆ టైప్ గాదు. నేను మెంటల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటా. చాలా స్ట్రాంగ్ ఇంకా గట్టిగా తీసుకుంటా. సరే పాతిపెడితే పాతిపోతది అనుకున్రేమో గానీ, నేనొక సీడ్ విత్తనం లాంటి దాన్ని. ఐ విల్ గ్రో బ్యాక్ ఈవెన్ స్ట్రాంగర్. అయితే మీకు తెలుసు. అంటే మన ఎంపీ వెంకటేష్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. మా వాళ్ళే మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. మమ్మల్ని ఓడగొట్టాలని ట్రై చేసిండ్రు అన్నట్టని. సో,
దానిపైన కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. అది ఎంతవరకు వచ్చింది? దానిపైన మళ్ళీ ఎప్పుడైనా డిస్కషన్ అయిందా? పార్టీలో కంప్లైంట్ అధిష్టానం. గురించి అయితే ఇంకా సీనియర్ నాయకులకే తెలుసండి. నాకు అంత ఐడియా లేదు. ఓకే. సో, పార్టీ అధిష్టానానికి సీనియర్ నాయకులకు వాళ్ళకే తెలుసు. అయితే ఇంకొక విషయం మనం ఆలోచిస్తే ఇప్పుడు సరే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ వరకు ఫైన్. నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఎప్పుడో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయంలో జెడ్పీటీసీ అనేసరికి అంటే అసలు ఈ కార్పొరేషన్ కంటే ముందు కూడా ఉన్నది ఏంటంటే అప్పుడు జెడ్పీ చైర్మన్ రేస్లో ఎంపీ వెంకటేష్ అన్న ఉంటారు అన్నట్టు టాక్ ఉండే. సో ఇప్పుడు మరి జెడ్పీటీసీగా అన్న నిలబడుతున్నారా? అండ్ జెడ్పీ చైర్మన్ రేస్లో ఉన్నారా ఎంపీ వెంకటేష్ గారు? అంటే ఇప్పుడు అవన్నిటికి రిజర్వేషన్లు సహకరించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు, మన పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్ అండి. ఎప్పుడు పార్టీకి అధిష్టానానికి అయితే వ్యతిరేకంగా ఎవ్వరం పోము. సో పార్టీ అధిష్టానం రిజర్వేషన్స్ అవన్నీ అనుకూలించి ఎమ్మెల్యే గారు, పార్టీ అధిష్టానం ఓకే కరెక్ట్ క్యాండిడేట్, మా ఫాదర్ ఎన్నో ఇయర్స్ నుంచి పార్టీలు ఉన్నాడు, ఎంతో సర్వీస్ చేసిండు, ఆయన సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి, ఒక ఫిట్ పర్సన్ని చేయాలి, ఉంచాలి అనుకుంటే ఎమ్మెల్యే గారు, పార్టీ అధిష్టానం డిసైడ్ చేసి. అవును. అయితే మనం ఒకటి ఆలోచిస్తే ఎలక్షన్స్ తర్వాత కూడా ఎన్పీ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారితో కానీ పార్టీతో కానీ అంత దగ్గర ఉన్నట్టు కనబడలేదు. ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అన్నట్టు బయట టాక్ వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఎమ్మెల్యే గారి ఎలక్షన్ టైంలో ముందలుండి క్యాంపెయినింగ్ చేసింది మా ఫాదరే అండి. అవును. అసలు ఎవ్వరు చేయలేరు. ముందలుండి నేను కల్లారా చూసిన. నేను అప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్నా, నేను చూసిన ఎమ్మెల్యే గారి ఎలక్షన్ టైంలో మా ఫాదర్ ఎంత తిరిగిండు, ఎంత చేసిండు అవన్నీ నేను చూసిన. అండ్ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలపైన కూడా ఎవ్వరు మాట్లాడలేరు. మా ఫాదర్ ముందరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో అక్రమాలపై మాట్లాడిండు. గత ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలపై ముందుకొచ్చి మాట్లాడిండు. ఎవ్వరు సీనియర్ నాయకులు కూడా కనుమరుగు అయిపోయినారు ఆ టైంలో. అలాంటి టైంలో మా ఫాదర్ ముందరికి వచ్చి మాట్లాడి ఎమ్మెల్యే గారి వెనకలుండి ఆయనకి ఎంతో ప్రచారం చేసిండు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే గారితో విభేదాలు ఎందుకుంటాయండి? మా ఫాదర్ పార్టీ కార్యక్రమంలో ఎక్కువ యాక్టివ్గా కనబడట్లేదు ఈ మధ్యలో. అంటే మా ఫాదర్ రీసెంట్గా నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. తనకి మోకాలలో కొంచెం ఇబ్బంది ఉండే. ఓకే. ముందు ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఇబ్బంది వల్ల మోకాల ఆపరేషన్ చేయించుకుంటూ, అంతే తప్ప ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద మనిషి. ఎమ్మెల్యే గారు కూడా వేరే వాళ్ళతో విభేదాలు పెట్టుకునే వ్యక్తి అయితే అస్సలు కాదు. ఆయనకు ఓన్లీ మంచి విజన్ ఉంటుంది, ప్రజాసేవ చేయాలి, ఎప్పుడు ముందుండాలి, ప్రజల కోసం ఉండాలని మంచి ఉద్దేశం ఉంటుంది. మా ఫాదర్ కూడా సీనియర్ లాయర్, 35 years ప్రాక్టీస్ చేసిర్రు. అలాంటి ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్యలో విభేదాలు అంటే ఇంపాసిబుల్. మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారి లైన్లోనే ఉంటాం, మేము ఎప్పుడు ఆయన వెంటనే ఉంటాం. అవును. అయితే ఇంతకుముందు మీరు అన్నారు ఎన్పీ వెంకటేష్ అన్న నిజంగా పార్టీకి చాలా చేసిండు. మెయిన్గా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో కూడా ముఖ్య పాత్ర పోషించింది. అంతా ఇదివరకు బాగానే ఉంది. మరి ఎన్పీ వెంకటేష్ అన్నకి నాకు తెలిసి పార్టీలో ఇటీవల కూడా డీసీసీ డిస్ట్రిక్ట్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసినో అందుట్లో ఎన్పీ వెంకటేష్ అన్నకి ఏ పదవి లేనట్టుంది. అండ్ మీరు మొన్న మేయర్ రేస్లో వరకు కూడా మీ పేరు మేయర్ రేస్లో మీరు నిన్నారు. మరి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఉంటుంది, అంత ఉంటుంది కదా, మీకు కూడా ఏం పదవి ఉన్నట్టు లేదు. ఎందుకంటారా? అంటే మరి డిస్ట్రిక్ట్ కమిటీలో కూడా కాంగ్రెస్ కమిటీలో కూడా మీ పేరు లేనట్టున్నాయి. అంటే అది ఎమ్మెల్యే గారు, పార్టీ అధిష్టానం నాకు ఏదైతే ఫిట్ అనుకుంటారో అది ఇస్తారండి. నేను స్వయంగా వెళ్ళి నాకు ఇది కావాలి అని అయితే నేను అడగను. సో ఎమ్మెల్యే గారు, పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్. వారు ఇచ్చిన పదవిని స్వీకరిస్తాం. మరి నాన్నగారు నాన్నగారిది కూడా అతని సర్వీసెస్ని ఉపయోగించుకొని ఇంకా ప్రజలకు మంచిగా సేవ చేద్దామని పార్టీ డిసైడ్ అయ్యి, అధిష్టానం డిసైడ్ అయితే తప్పకుండా మేము స్వీకరిస్తాం. నేస్టి గారు అంటే మీకు నాన్నతో పాటు ఉన్నారు కాబట్టి మీకు మహబూబ్నగర్ రాజకీయం తెలుసు, ఏమేమి జరుగుతుందో అని తెలుసు. ప్రస్తుతం ఉన్న మహబూబ్నగర్ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వర్గాలు, విభేదాలు, చాలా గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క వర్గం ఉన్న ఇంకా ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత ఎవరికి వేరే యమునా తీరే అన్నట్టున్నది. ఎవరు కార్యకర్తలు కాదు, ఎవరు పోయి ఎవరితో మాట్లాడినా అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళని పోయి కలిస్తే కూడా అమ్మ ఇది కలిసినట్టు ఇది అవతల వర్గం అన్నట్టు ఇక స్టాంప్ వేసేస్తున్నారు. సో సిచ్యువేషన్ ఇంత వోస్ట్గా ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? అరే ఏంది పోయి నేను నా రాజకీయ రంగేట్రం దీంట్లో చేసిన అన్నట్టు ఎప్పుడు మీకు అనిపించిందా? అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే అసలు మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటి నుంచో నేషనల్ పార్టీ అండి, ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ వేరు. సో ఆ వాల్యూస్కి నేను ఒక ఫ్యాన్. ఓకే. సో లోకల్లో లీడర్స్ ఉండొచ్చు, వాళ్ళు డిఫైన్ చేయరు పార్టీ అంటే. లీడర్స్ కంటే పెద్దది పార్టీ. పార్టీ వాల్యూస్, మోరల్స్ అనేటివి ఇంపార్టెంట్. సో నేను ఆ మోరల్స్, ఎథిక్స్ అవి చూసి నేను పార్టీలోకి వచ్చిన. కానీ లోకల్గా కొందరు లీడర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు దే డోంట్ డిఫైన్ పార్టీ. పార్టీ ఈజ్ వే బియాండ్ దాన్ హూ దే ఆర్.
ఓకే. సో అవి చూసి నేను పార్టీకి వచ్చినా. నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకు ఇట్లా వచ్చినా అని. మేబీ లోకల్ వరకు అట్లా ఉండొచ్చు కానీ పార్టీ మోరల్స్ వాల్యూస్ అనేది అవుట్ స్టాండింగ్. ఐ రెస్పెక్ట్ ఇట్. మీరన్నది కరెక్టే. లీడర్స్‌ని బట్టి కాదు పార్టీని చూసని. బట్ పార్టీ కొన్నిసార్లు పోతుంది. అంటే కిందికి డౌన్ ఫాల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ లీడర్స్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. రైట్? సో, లీడర్స్ మనం కరెక్ట్ లేకుండా, వాళ్ళ డెసిషన్స్ కరెక్ట్ లేకుండా, ఈ విధంగా గొడవలు పడుకుంటూ పోయారనుకోండి, ఎవరికి వాళ్ళే వాళ్ళ ఈగో వల్ల అనుకోండి, ఏదైనా అనుకోండి, అప్పుడు పార్టీయే కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి కదా! హ్మ్. భవిష్యత్తులో. గెలుపుననేది వేరోళ్ళకు పలేమో తీసుకుపోయి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా! ప్రస్తుత సిట్యుయేషన్ బట్టి చూస్తే. అంటే ప్రజలు గూడా అన్నీ జూస్తున్నారు గదండీ! వాళ్ళకి గూడా ఏది తెలియకుండా లేదు. అందరికి అన్నీ తెలుసు. ఇంగ వాళ్ళు డిసైడ్ జేయాలి. ఓకే. సో, పర్సన్‌ని గూడా జూడాలి. పర్సన్ గూడా ఇంపార్టెంట్ గదా! అన్నీ జూసి వాళ్ళు గూడా చూషిర్రు గదా అన్నీ. వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం కొన్ని కొన్ని ప్లేస్‌లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నది చెప్తాను. డీలిమిటేషన్ పై. సో, సరే మొన్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పైన ఏషిండు. సరే అది వీగిపోయినప్పటికీ వెరీ సూన్ మళ్ళీ డీలిమిటేషన్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. డీలిమిటేషన్ ఓకే అయితే రిజర్వేషన్. ఇప్పుడు మన మహబూబ్‌నగర్‌లో 14 ఉంటే కూడా లేడీ రిజర్వేషన్ మంచిగానే వస్తాయి. మన మహబూబ్‌నగర్‌లో 2 నియోజకవర్గాలు అయితే కూడా ఒకటి జెంట్స్ ఉన్న, ఇంకొకటి మహిళ వచ్చే అవకాశాలు ఉన్నాయని వినబడుతుంది. ఈ విషయం మీతోనే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎమ్మెల్యే రేస్‌లో రూరల్, అర్బన్ అయినా లేకపోతే ఈస్ట్ ఆర్ వెస్ట్ అయినా ఏదో దానికెళ్ళి ఎక్కడికెళ్ళు ఎన్‌పి వెంకటేష్ కూతురు ఎన్‌పి నేహశ్రీ ఎమ్మెల్యే రేస్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. సో, అది ఎంతవరకు వాస్తవం? ఎమ్మెల్యే రేస్‌లో మహిళ వస్తే మహబూబ్‌నగర్ రూరల్, అర్బన్ అయినప్పటికీ ఎక్కడైనా వస్తే ఎన్‌పి నేహశ్రీ గారు నిలబడబోతున్నారు. రేస్‌లో ఉన్నారా? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలాగా, ఒక ఎడ్యుకేటెడ్ మహిళలాగా, ఒక అడ్వకేట్ లాగా మరియు బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, యూత్ కోసం, మహిళల కోసం ఎల్లప్పుడూ వాళ్ళ హక్కు కోసం పోరాడుతూ చిన్నప్పటికెళ్ళి స్థానికంగా ఉండి, స్థానిక సమస్యలన్నీ తెలిసి, నా ఎడ్యుకేషన్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే. నా 10th ఇంటర్ బీటెక్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండి, పుట్టి పెరిగి స్థానిక సమస్యలన్నీ తెలిసి, ఒక స్థానిక ఆడబిడ్డలాగా తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తే నేను తప్పకుండా రేస్‌లో ఉంటాను. ఎందుకంటే మహబూబ్ నగర్ మనందరిది. అది మంచిగా అభివృద్ధి చేయాలని అందరికీ ఉంటుంది. సో, నేను తప్పకుండా అందరి కోసం మాట్లాడే కేపబిలిటీ నాకుంది అని నేను అనుకుంటున్నాను. సో, తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తే నేను తప్పకుండా ఉంటాను. నేహశ్రీ గారు ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేహశ్రీ ఎన్‌పి వెంకటేష్ అనే బిడ్డ నేహశ్రీ మేయర్ రేస్‌లో ఉందంటేనే తట్టుకోలేకపోయారు. అంటే ఎట్టి పరిస్థితి ఈమెను మాత్రం గెలవనివ్వడదని బాగానే ప్రయత్నం చేశాం. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పనవసరం లేదు. అలాంటిది మీరు ఎమ్మెల్యేకు వస్తున్నారు అని అంటే అస్సలు అంటే రాణిస్తారా? ఎమ్మెల్యే రేస్‌లో ఉన్నారంటే ఇప్పటి నుండే స్టార్ట్ అయితదో మీకు సినిమా. అది కూడా చూసుకోండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం. నార్మల్‌గా మీరు ఓ ఎమ్మెల్యే రేస్‌లో ఉన్నారు అన్నప్పటికీ ప్రజలను కలవాలి. కొన్ని కొన్ని ఇష్యూస్ పైన అడ్రెస్ చేయాలి. కొన్ని కొన్ని దాంట్లో ప్రెస్ మీట్లు కూడా పెట్టాల్సి మాట్లాడాల్సి వస్తది. కానీ మీకు పార్టీలోనే ఇంతకుముందు బతికే పార్టీలో మీకు అసలు ఏముంది పొజిషన్ ఏది లేదు కదా అని ఎందుకు అడిగినానంటే దానికి రిలేటెడ్ ఇదే అనమాట. మీకు ఎక్కడ పార్టీలో కూడా ఒక పదవి లేదు. రేపటినాడు మీరు ప్రజలను ఎలా కలుస్తారు? డైరెక్ట్ పోయి కలవాలంటే ఏదో ఒక పదవి ఉండాలి కదా! ఏదో పొజిషన్ ఉంటేనే కదా మీరు పోయేది. మరి కావాలని మీకు ఏదైనా పొజిషన్ ఇస్తలేరోమో రేపటినాడు మీరు ఇట్లుంటారని అంటే వాళ్ళు ఇంకా మీకంటే ఒక స్టెప్ ముందర ఉన్నారోమో. మరి దీన్ని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ఏ పొజిషన్ లేకుండా మీరు ప్రజలను ఎలా కలవగలుగుతారు? అంటే నేను ఇంతకుముందు ఒక ఆన్సర్ ఇచ్చినట్టు నాయకత్వ లక్షణాన్ని, ప్రతిభను, ప్రజాసేవ చేసే మంచి ఉద్దేశాన్ని ఎవరు ఆపినా కూడా ఆగవండి. సో, మీరు నిన్న మొన్న చూడొచ్చు నేను బానే ప్రజల మధ్యలో తిరుగుతున్నాను. అన్ని పనులు చేస్తున్నాను. సో, చూద్దాం ఫ్యూచర్‌లో. నా నేను ప్రజల్లో తిరగడం, మింగిల్ అవ్వడం అవన్నీ చూసి పార్టీ ఏదన్నా పదవిస్తే నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. చూడాలి ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఒకటేంటి అంటే ప్రెజెంట్‌గా మహబూబ్ నగర్‌లో అంటే కొన్ని రోజులు కూడా వినబడుతుంది. ప్రస్తుతం కూడా ఏంటంటే లోకల్ ఫీలింగ్ అండ్ బీసీ వాదం కూడా గట్టిగానే వినబడుతుంది. అయితే ఇది ఇప్పుడు కాదు నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది ఇది ఈ ముచ్చట. అంటే మన లోకలోళ్ళకే గెలిపియాలి. మనం బీసీల మధ్య చేయాలన్నట్టేనా. నాకు తెలిసి ఆ నినాదాలు ముందలకొస్తే ఫస్ట్ మనకు జ్ఞాపకం వచ్చేది మహబూబ్ నగర్ అంటే ఎన్‌పి వెంకటేష్ అన్న. ఎందుకంటే మృదు స్వభావి, కైండ్ నేచర్ ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఎవరితోనేమున్నా లేకున్నా ఆ టైంలోనే గట్టిగా పోరాడి నిజంగా ప్రాబ్లమ్ అయినోళ్ళ సైడ్ నిలబడ్డాడు. నేనున్నా అని ఆ టైంలోనే ఏం ఆశించకుండా. సో, అంత మంచి పర్సన్ లోకలు. ఆయన అంటే ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఉంది. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం మన మహబూబ్‌నగర్‌లో ఎక్కువ ఓట్లు కూడా ఉంటాయి ముస్లిమ్స్ తర్వాత, మైనారిటీ తర్వాత. సో, అంత ఉంటే కూడా అన్నని అంటే ప్రజల్లో ఆ రేంజ్ యాక్సెప్ట్ చేసి ఒక లీడర్‌గా పెట్టలేరు ఇంతవరకు. అసలు అన్న ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎన్‌పి వెంకటేష్ అన్న. బట్ ఆ రేంజ్‌లో ప్రజలు ఇంకా తీసుకెళ్ళలేరు. ఇటీవల అరే ఆయన కూతురు బయటికొచ్చింది.
అని జనాలు అనుకున్నారు. బట్ అయినా కూడా మీ ఏరియాలో కూడా మిమ్మల్ని ఒక కార్పొరేటర్గా గెలిపించడం నియర్ అవుతుండే, గెలిపించలేకపోయారు. సో భవిష్యత్ ఎలా ఉంటుంది అని అనుకుంటారు? నిజంగా ప్రజలు ఎమ్మెల్యేగా మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారా, మిమ్మల్ని గెలిపిస్తారు? మా నాన్నగారు గత 20 ఇయర్స్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారని చెప్పినా గదండీ! ఆ 20 ఇయర్స్‌లో ఎంతో ప్రజాసేవ చేశిండు. ఎందరో మంది ఇప్పుడు మీది ఎదిరా నుంచి కూడా చాలా మందొస్తారు మా దగ్గరికి. "అన్న ఈ ప్రాబ్లమ్ ఉంది. ఏం జేయాలి?" అని చెప్పి చాలా మందొస్తారు. హన్వాడకెళ్ళొస్తారు. ఇంగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరొస్తారు. అది ఔట్ ఆఫ్ రెస్పెక్టే వస్తారు. అభిమానంతోటే వస్తారు. సో, తప్పకుండా నేను యాస్ డాటర్ ఆఫ్ ఎన్‌పి వెంకటేష్ గారు ముందుకొస్తే తప్పకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నా. ఎందుకంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఒక్కటే, ప్రజాసేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇక్కడ స్థానికంగా ఉన్నాం. మా డ్యాడీ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిండు. నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన. మనం పుట్టి పెరిగిన భూమి మీద ఏదో ఒకటి సహాయం చేయాలి, ప్రజల కోసం ఉండాలని చెప్పిండు. కనుక ఖచ్చితంగా నేను ఆయన ఆశయాలను అవన్నిటిని ముందరికి తీసుకొస్తా. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తాను. సో, తప్పకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. మరియు మన ఆహ్, పార్టీ కొరకై కూడా మేమెంతో చేసినాం. సో, ఖచ్చితంగా ఉంటాము. ప్రజల కోసం ఉంటాం. నేను మహబూబ్ నగర్‌లోనే ఉంటా. అంటే ఇప్పుడు ఓన్లీ నా వరకే గాదు. మేము గాకుండా వేరే మహిళలకు గూడా ఎవరికన్నా ఛాన్స్ ఇస్తే కూడా తప్పకుండా నేను, మా ఫాదర్ ఉంటాము. ఖచ్చితంగా పని చేస్తాము. నేస్టి గారు, గతంలో మనం అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్‌కి ముందు మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ మీ డివిజన్‌లో ఉన్న ఇష్యూస్ గురించి చెప్పారు. ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, అండ్ ఇక్కడ ఎంతోమంది దాదాపు 300-400 మంది స్కూల్స్ కానీ కాలేజ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ పోతారు. బస్ స్టాప్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, అండ్ ఇక్కడ స్కూల్ లేదు, వెటర్నిటీ హాస్పిటల్ లేదు. ఇలాంటివి 100% నేను గెలిచిన తర్వాత వీటిని ఫస్ట్ ప్రియారిటీగా నేను చేస్తా అన్నారు. డ్యూ టు సమ్ రీజన్స్ అన్ఫార్చునేట్లీ మీరు ఓడిపోయారు, ఓటమి పాలయ్యారు. వేరే వాళ్ళు గెలిచాను బీజేపీ. బట్ మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ మీరు మీ వర్డ్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? సో ఈ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి, ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు? 100% అండి. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. సో, నాకు ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ గూడా చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొనొచ్చారు మా వార్డ్ వాళ్ళే. కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అది అని జెప్పిర్రు. సో, నేను వాళ్ళ రిక్వెస్ట్ అన్నీ తీసుకున్నాను. సో, నేను దాని మీద వర్క్ గూడా చేస్తున్నాను. అండ్ ఆల్సో కొన్ని దగ్గరల హైమాక్స్ లైట్స్ కావాలని జెప్పిర్రు. దానికోసం గూడా కార్పొరేషన్‌లో నేను రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో, ఖచ్చితంగా నేను 100% ప్రజల కోసం ఉంటా. మా వార్డ్ ప్రజల కోసం ఉంటా. వాళ్ళు ఏదో నన్ను గెలిపియలేరు అని గాదు. 109 ఓట్స్ తక్కువొచ్చినాయని గాదు. నాకు 800 పైన ఓట్స్ ఏసిన వాళ్ళున్నారు. సో, వాళ్ళందరి కోసం నేను తప్పకుండా ఉంటా. వాళ్ళందరూ నా మీద నమ్మకం పెట్టుకొని ఓటేసిర్రు. సో, తప్పకుండా వాళ్ళందరి సమస్యలు నేను అడ్రెస్ చేస్తాను. ఇక్కడున్న వేరే పార్టీ కార్పొరేటర్‌తో పాటు కలిసి ఆ వార్డ్‌ని అభివృద్ధి చేద్దామనే చూస్తాను. మనకి వార్డ్ డెవలప్‌మెంట్ ఇంపార్టెంట్ ఈవెంచువల్‌గా. సో, మనం అందరం మంచిగా ఉంటే మన కార్పొరేషన్ అంతా మంచిగుంటది. సో, తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా వార్డ్ అభివృద్ధే మాకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. సో నేస్టి గారు, చివరగా మీరు మీ డివిజన్ ప్రజలకు కానీ, మీ కాంగ్రెస్ కార్యకర్తలకు, మన మహబూబ్‌నగర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, మహబూబ్ నగర్ ప్రజలందరికీ గూడా నేనెప్పుడూ అందుబాటులో ఉంటాను. మా ఫాదర్ గూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసినట్లు నేను గూడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటా. మా వార్డ్ ప్రజల వరకే గాకుండా మిగతా అందరు ప్రజలు గూడా ఎవ్వరు ఏది సమస్య తెచ్చినా నేను ముందుండి రిప్రజెంట్ చేస్తాను, చూస్తాను. లీగల్‌గన్నా, రాజకీయంగన్నా ఏ సమస్య తెచ్చినా నేను ముందుండి చూసి రిప్రజెంట్ చేస్తాను, పోరాటం చేస్తాను. సో, నేను గెలవలేదు గాబట్టి నా దగ్గరికి రాకపోవద్దు అట్లేం లేదు. సో, మీరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకొస్తే నేను ఖచ్చితంగా మీ సమస్య రిజాల్వ్ చేయనీకి ట్రై చేస్తాను. పార్టీ పరంగా గూడా ఒకరి దగ్గరికెళ్తే ఒకరి దగ్గరికెళ్ళొద్దు అట్లా ఏం లేదు. ఎవరి దగ్గరికన్నా ఎళ్ళొచ్చు. క్యాంప్ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటది. సో, అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. అందరం ఎప్పుడు ప్రజల సమస్యల కోసమే పోరాటం చేస్తాం. సో, ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు గూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. సో, ఏ సమస్య ఉన్నా గూడా మా ముందుకు తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయనీకి ట్రై చేస్తాం. మేము గూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మా ఫాదర్ లాగా ఎప్పుడూ ప్రజాసేవ చేయడంలో నేను గూడా ముందుంటాను. థ్యాంక్ యూ నేస్టి గారు. థ్యాంక్ యూ.